అజారుద్దీన్ అనే వ్యక్తికి మంత్రి పదవి ఇస్తున్నారట. నాకు జస్ట్ ఇప్పుడే పేపర్ ఓపెన్ చేసిన. సో ఈ అజారుద్దీన్ అనే వ్యక్తికి ఎందుకు మంత్రి పదవి ఇస్తున్నారు అనేది నేను చాలా విచిత్రంగా ఫీల్ అయినా. పేరు కూడా ఇంకా గమ్మత్తుకున్నది, నాకు నచ్చింది. అందులో మళ్ళా మా బీజేపీ వాళ్ళంటే కంప్లైంట్ ఇచ్చారంట. సో అజారుద్దీన్కి ఎట్లా మంత్రి పదవి ఇస్తారు? మరి జూబ్లీస్లో ఎన్నికలు ఉన్నాయి, రేపో మాపో ఎన్నికల కోడ్ నడుస్తూ ఉంది. అంటే ఆ ఎన్నికల పైన ప్రభావం చూపే ఏ అంశంలో కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి ఇది కూడా లేకుండా ప్రచారం కానీ ఇంకోటి కానీ ఎన్నికల పరంగా ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు జూబ్లీస్ ఎన్నికలు ప్రభావితం చేయదు, ఓటర్లను ప్రభావితం చేయదు. కానీ మరి రేవంత్ అన్నకు అజారుద్దీన్కి ఇలా మంత్రి పదవి ఇస్తే జూబ్లీస్లో ఉన్నది ప్రధానంగా ముస్లిం మైనార్టీ ఓట్లుంటాయి, ముస్లింలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళను ప్రభావితం చేయడం కోసమే ఇలా అజారుద్దీన్ అనే వ్యక్తికి మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పేసి, ఎట్లా ఇస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు పోయి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ కంప్లైంట్లో నిజం ఉన్నది వాస్తవానికి. సరే ఎవరిచ్చిరు అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ. బీజేపీ ఎందుకు ఇచ్చిరు, ఎట్లా ఇచ్చిరు, ఏం కథ అనేది మాట్లాడదాం. కానీ ఎన్నికలను ప్రభావితం చేయగలిగే వ్యక్తులకు అట్లాంటి సామాజిక వర్గాలకు కూడా కాంగ్రెస్ పార్టీ మరి మంత్రి పదవులు ఇస్తుంది. ఇది మేజర్ టాపిక్ ఈరోజు. అందుకే టైటిల్ కూడా అదే తీసుకున్నా, అజారుద్దీన్ అంటే ఆయనకు మంత్రి పదవి ఇస్తారు. మరి ఈ వార్తను రాసుకొస్తా ఉంది కూడా రేవంత్ అన్న వెలుగు పత్రికనే. సో వాళ్ళ పత్రిక రాసుకొస్తుంది. ఇవి అబ్జర్వ్ చేస్తే అజారుద్దీన్కు మంత్రి పదవి కోడ్ ఉల్లంఘనే, ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు ఫిర్యాదు చేయాలన్నది చాలా వినూత్నమైన ప్రశ్న. నాలాంటి వాళ్ళకి ఇంకెక్కువ ఆలోచన వస్తుంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేయలేదు, ఎందుకు బీజేపీనే కంప్లైంట్ చేసింది? ఇప్పుడు మా రాజా సింగ్ గుర్తుకొస్తా నాకు ఈ సందర్భంగా. మా రాజా సింగ్ అంటే కూడా బీజేపీ వాళ్ళు ఎవరితోని పొత్తు, అంటే జూబ్లీస్లో ఎవరిని గెలిపించాలనుకుంటారు, ఏ పార్టీని గెలిపించాలనుకుంటారు, బీఆర్ఎస్నా లేదంటే కాంగ్రెస్నా అనేది గతంలో కిషన్ రెడ్డి గారు ఉద్దేశించు మాట్లాడింది. ఇలా విషయం తెడతెల్లం అయిపోతా ఉంది. ఇప్పుడు ఆ ముస్లింల విషయంలో మనం పోయి ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేయకపోయినా బీజేపీకి ముస్లింలు ఏమి ఓటేయరు, అది జగమెరిగిన సత్యం. సరే ఇక నరేంద్ర మోడీ ఎలక్షన్ అయితే ఆందోళన పడుతుండొచ్చు, కానీ అది వేరే విషయం. కానీ జూబ్లీస్లో అయితే పెద్దగా ఏం పడవు నా అంచనా వరకు. మరి ఇప్పుడు ఎవరికి ప్రభావం చూపిస్తుంది? అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే వాస్తవానికి ప్రభావం చూపించేది బీఆర్ఎస్కు చూపిస్తుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ఆయన కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అక్కడ ముస్లిం సామాజికంలో ఉన్న నాయకుల ఓట్లు ఇప్పుడు చీలిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అరే మా సామాజిక మంత్రి పదవి ఇచ్చింది కదా అనే ఒక సానుభూతితోని ఓటేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వాల్సింది బీఆర్ఎస్, కానీ బీజేపీ ఇచ్చింది. ఎందుకోసం ఇచ్చింది, ఎవరి కోసం ఇచ్చింది, ఎవరిని గెలిపిస్తానికి ఇచ్చింది, ఇది ప్రధానంగా ప్రజల లోపల చర్చ జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీ మరి జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి జరగడం కోసం కాంగ్రెస్ పార్టీ వైపు ఇప్పుడు ముస్లిం అందరూ ఆహా బీజేపీ కంప్లైంట్ ఇచ్చిందా అంటే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ముస్లిం అందరూ బీఆర్ఎస్కో బీజేపీకో కాకుండా ఓన్లీ కాంగ్రెస్కే ఓటేయాలి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ముస్లింలకు వ్యతిరేకం అనే ఒక కలరింగ్ ఇవ్వడం కోసం మరి ఈ సినిమా ఈ రంగస్థలం నాటకం ఆడతారు. ఇక్కడ రేవంత్ అన్న రంగస్థలంలో హీరో డైరెక్టర్ అంటారుగా మన నిర్మాత, మరి పాత్రదారులు దాంట్లో డైరెక్టర్లు ఇంకెవరన్నా ఉంటే అంత మా బీజేపీ వాళ్ళకే అనిపిస్తారు. అసలు మనకేమైనా సంబంధం ఉందా? నెత్తి మనది కాదు, కత్తి మనది కాదు. ఆ మంత్రి పదవి వచ్చినోడు బీజేపీ వాడు కాదు, లేదంటే బీసీ కాదు, లేదంటే హిందువు కాదు, లేదు అటు పోయి ఓటు వేస్తున్నాడన్న హిందూ అంటే వాళ్ళు కూడా కాదు. రెండు మేజర్గా ఆ బీఆర్ఎస్కు మైనస్ జరుగుతుంది. ఇంకా నన్ను అడిగితే ఈ కాంగ్రెస్ పార్టీకి ప్లేస్ అవుతుంది. కానీ ఇదేందో బీజేపీ వాడు వేయండు కోర్టుకి, పోవాల్సింది బీఆర్ఎస్ పార్టీ కదా, మాకు ఓట్లు తక్కువ పడతాయి ఈ ఎన్నికల సమయంలో ఎట్లిస్తారని వాళ్ళు పోవాలి, కానీ వాళ్ళు పోలే వీళ్ళు వేయరు. అదే పెద్ద ట్విస్ట్ ఇక్కడ. ఇంకా ఒక వర్గాన్ని ప్రభావితం చేయడమే అని చెప్పేసి అంటారు. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే అంటారు. బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ గారు వేరు. సో పాయల్ శంకర్ అన్న చాలా మంచి పని చేసినావు, కానీ నీ వెనకంగా ఎవరైనా ఉండి నడిపిస్తురా అనేది ప్రజలు ఒక చర్చ జరుగుతుంది. సీరియస్గా జరగాల్సిన అవసరం కూడా ఉన్నది. అదే మీ వ్యవహారశీలి అట్లున్నది, ఎవరిని ఏమి అనడానికి లేదు ఇక్కడ. సో ఇక్కడ మీరు చేసే వ్యవస్థ అట్లనే ఉంది కాబట్టి అట్లాంటి డౌట్లు వస్తూ ఉన్నాయి. సీరియస్గా ఎవడైతే ఎఫెక్ట్ అది వాడుకోవాలి కంప్లైంట్ ఇస్తానికి.
ఇప్పుడు తగ్గ ఫర్ ఎవరికి నడుస్తుంది జూబ్లీస్ లో? బీజేపీ థర్డ్ పొజిషన్. అది అందరికి అసలు ఓపెన్ సీక్రెట్, దాని గురించి చర్చే అవసరం లేదు ఈ సందర్భంగా. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడుకుంటా జూబ్లీస్ లో వాళ్ళు పోవాలి, అయితే వీళ్ళు పోవాలి. ఎటు కాకుండా ఏ సంబంధం లేని బీజేపీ ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది అంటే ముస్లింలందరినీ ఐకమత్యం చేసి కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లు పోవాలి. సో ముస్లింలందరూ ఐకమత్యం అయిపోయి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఓడిపోవాలి. సో ఈ కుట్రలో భాగంగా పోయిందని ప్రజలు అనుకుంటారు. నాకేం సంబంధం లేదు, నేను చెప్తలేను, ప్రజలు అనుకుంటారు. అట్లాంటి చర్చ ప్రజల లోపల జరుగుతున్నది. అది ఈ వార్తకు సంబంధించిన ప్రధానమైన అంశం. మరి ఇక రేపు పొద్దుగాల చాలా మంది రాస్తారు. తెలంగాణలో చాలా పేపర్లు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క బానిసత్వాన్ని ప్రదర్శిస్తారు. చాలా పెద్ద పెద్ద బానిసలు ఉన్నారు రాష్ట్రంలో. మరి ఆ బానిసలందరూ రేపు ఏం రాస్తారో ఏందనేది వేచి చూడాలని వస్తుంది కనిపిస్తా ఉంది. నేనైతే అనుకుంటానా రేపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, శనార్థి, దిశ ఈ 5 పత్రికల్లో తాటికాంత అక్షరాలతో రాస్తారు. డైవర్స్ట్ కావాలి జనాలు. ఇప్పుడు జూబ్లీస్ లో తగ్గ ఫోర్ నడుస్తుంది. అక్కడ మన బీఆర్ఎస్ పార్టీకి 50.5% మెజార్టీ కనిపిస్తుంది. అంటే అంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ గెలవాలని. ఇది రెండు మిగతా అన్ని పార్టీలు కలిపి కూడా అంత వస్తలేదు, 50 వస్తలేదు. అందువల్ల మరి ఇప్పుడు బీజేపీలు కాంగ్రెస్ ని గెలిపించదలుచుకున్నది మన రాజాబాయి గారు మాట్లాడిన మాటలు బట్టి చూస్తా ఉంటే ఇది రెండు కంపేర్ చేస్తుంటే నాకు అట్లా డౌట్ వస్తున్నది. నాకు డౌట్ వస్తుంది, ప్రజలకు డౌట్ వస్తుంది. సో ప్రజల్లో ఉన్నదే నేను మాట్లాడతాను. ఇది ఒక అంశం.